నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేరు 5 సంవత్సరాలు. ఇవాళ స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ పేరు నాని గారికి చెప్తా ఉన్నా, నీకు రెడ్ బుక్ ఆ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది. ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు, ఇంకెవరో అధికారులు ఉన్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేశాడు, ప్రాణరక్షణ కోసం. ఇవాళ వీళ్ళందరినీ దాచింది నువ్వేనా? కొడాలి నాని, వంశీ పారిపోయారు. నువ్వేమో బందర్లో ఉన్నావంటే నీకు గజగజ వణికిపోతా ఉన్నావు. ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తా ఉన్నావు. నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి. ఆల్రెడీ దానికి జరగాల్సినట్టు కార్యక్రమాలు జరుగుతాయి. నీ అక్రమాస్తులు, నీ అక్రమ దోపిడీ, నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి. అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి. ఇవాళ నువ్వేదో వచ్చి పేపర్ ముందు మాట్లాడితేనో, మీడియా ముందు మాట్లాడితేనో జరిగిపోయిందిలే అనుకుంటా ఉన్నామేమో. మొత్తం ప్రతిదానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు, దాంట్లో అనుమానం లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు చేసినటువంటి పాపాలు చూస్తే అక్రమంగా మా అందరి మీద కేసులు కట్టించారు. మీరందరూ ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టారు. ఇవాళ మచిలీపట్నంలో పేరు నాని గారిని 50,000 ఓట్ల పైన మెజార్టీ మాకిచ్చి డిపాజిట్లకి రాకుండా ఉండే విధంగా దగ్గరగా వచ్చే విధంగా చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని, లేదా ఇంకోటేదో పబ్బం గడుపుకోవాలని చూసే మనకి జరగదు. ఒళ్ళు దగ్గరగానే పెట్టుకుని ప్రవర్తించకపోతే